ఆ సాగర్ గడ ఇంటి మీద పడ్డా? సాగర్ కాదు, సాగర్ కాదు. వదిలికి ఏమైనా అయిందా? ఇంటికి ఎలా చెప్తారా? నాకేం అర్థం కావట్లేదు. అసలు నాన్నగారిని ఎందుకు తీసుకోవట్లేదు? నాకేదో డౌట్ గానే ఉంది. అబ్బా ఏంట్రా? సిగరెట్. జై చిరంజీవా జగదేకం. సత్య సార్. రా. నేను చేపల కోసం ఇంటికి వెళ్తున్నాను. స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు వెంటనే అక్కడ రమ్మని చెప్పు. అలాగే సార్. నాకేంటండి? ఎరా బాగున్నావా? నేను తాళవేస్తుంది. వదిలి మళ్ళీ ఏమైనా గొడవ చేసిందా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? చెప్తే అర్థం కదా? మీ సిఐ గారిని నేను చంపలేదు. ఆ చేపల కృష్ణ చంపించాడు. వాడి తమ్ముడు నానిగాడు మీ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి చంపించారు. వాళ్ళిద్దరే చంపారు. ఏంటారు నమ్మేది? అమ్మా చెల్లి చాలా హ్యాపీగా బతుకు. సడన్ గా రాత్రి నేను పెద్ద నెక్స్ట్ లైట్ అయిపోయాను. చాలా డేంజరస్. నా చిన్నప్పటి నుంచి మర్డర్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. చాపలాంటి మాత్రం మీ అందరికి చాలా పెద్ద మనిషి. ఏంటో మీరు మాట్లాడేది? అలా కాదండి, పాపం పండాలి కదండి. తప్పు చేసిన వాళ్ళు ఒక రోజు తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చండి. కానీ ఆ పాపం బదులైన రోజు తప్పకుండా దొరికిపోతారు. ఈ లోపల ఏ పాపం తెలియని నాలాంటి వాళ్ళు సర్వనాశనం అయిపోతారా? చెయ్యమ్మా. తిట్టున్నారండి, పర్వాలేదండి, తిట్టండి. అందుకని మీరే చంపేస్తారంటే కుదరదండి. ఏమండి, ఎవరి పట్టుకాలు చంపేస్తుంటే పోలీసులు ఎందుకండి, కోర్టుకి ఎందుకండి, మేమెందుకండి? పోలీసులా? డబ్బున్నాడు కాళ్ళు నొక్కడానికి రా మీ పోలీసులు. వాడు పడేసిన ఎంగిల్ మెతుకులు తిని పట్ల పెంచడానికి రా మీ పోలీసులు. ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? మీ ఎస్ఐ గాడు ఆ చేపలాడింటో ఏం చేస్తున్నాడు? బ్రోకర్ రా మీ పోలీసు. పోలీసు వాళ్ళు మాత్రం ఏమనగండి, నా ఒళ్ళు మండిపోతుందండి. ఏమండి, ప్రతి వాళ్ళకి పోలీసు వాళ్ళంటే పెద్ద ఇదైపోయిందండి. అంతెందుకండి, మీ రోడ్ల మీద ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ కాన్సల్ లేకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? మొత్తం గందరగోళం అయిపోతుందండి. అదండి పోలీసు వాళ్ళు. ఏమండి, ఈ రోజున పిల్లలతో సుఖంగా కాపురం చేశారండి పోలీసు వాళ్ళు. మీరందరూ మీ ఇళ్లలో పన్ని పట్టుకుని పడుకుంటే రోడ్ల మీద కుక్కల్లాగా కాపురం కాస్తామండి మేము. అదండి పోలీస్ అంటే. అసలు మేము లేకపోతే ఏమవుతారండి? మీరు కొట్టుకొని చచ్చిపోతారండి. ఏమండి, మా డ్యూటీ ఏంటో తెలుసండి. తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని కోర్టు నిలబెట్టిన వరకే అండి మా బాధ్యత. ఆ తర్వాత తప్పు ఒప్పం మేము చెప్పండి. అక్కడున్న పెద్దోళ్ళు చెప్తారండి. ఎవర్రా పెద్ద? వదులు చేయదులు. వదిలే, అక్కడికి వెళ్దాం. ఎవర్రా పెద్ద మనుషులు? నల్ల కోట్లు వేసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని అడ్డమైన వాళ్ళు చెప్పింది వినేసి అమాయకులు మోసం చేస్తారే. అసలు నేను ఫ్రాడ్ గాళ్ళు ఆ కోర్టులో డ్రామాలు ఆడుతుంటారు. వాళ్ళేనా? రేయ్,
4 డబ్బులు ఇసిరి 2 దొంగ సాక్ష్యాలు చెప్పిస్తే మహాత్మా గాంధీని కూడా హంతకం చేసేస్తారా మీరు? అలా కదండి, అలా కదండి. తప్పండి తప్పండి తప్పండి, చాలా తప్పండి మీరు మాట్లాడేది. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదండి. ఇప్పుడు రూల్స్ అనేది నేను మీరు ఎట్లేదండి. మేధావులు పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు రాత్రం పగళ్ళు కూర్చుని బాగా ఆలోచించి రాశారండి రాజ్యాంగం. మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి వాళ్ళ మంచి కోసం అండి. విమర్శించడం చాలా ఈజీ అండి. ఇప్పుడు కింద కోర్టు, పై పైన సుప్రీంకోర్టు, ఇన్ని కోర్టులు ఎందుకు పెట్టేశారండి? ఎక్కడైనా ఓ అమాయకుడు పొరపాటున అన్యాయం అయిపోతాడేమో అని అలా జరగకూడదని పెట్టారండి ఇన్ని కోర్టులు. అమ్మో డిఎస్పీ ఆ బంగారం పీక మీద కత్తి పెట్టాడు. నా బంగారం పీక మీద కత్తి పెట్టాడు. బంగారం పీక మీద కత్తి పెట్టాడు. అడి తల్లి చెల్లి ఎక్కడున్నారా? జాగ్రత్త. ఏమండి, ఆ టాబ్లెట్లు అవి కరెక్ట్ టైంకి మేము మళ్ళీ వచ్చేస్తాం. సాగర్, ఏంట్రా చేపలు? మా అమ్మ చెల్లిని చూడడానికి వచ్చావా? సారీరా, వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇక నుంచి నీ బ్రతుకు ప్రతి క్షణం నరకమే. ఒక్కసారి నీ కొంపకెళ్ళి చూసుకో, పంచరంగులు కనపడతాయి. ఏమైంది? ఆల్రెడీ నువ్వు తప్పించుకుని తప్పు చేసావు. మళ్ళీ బాంబులు గొడవలను అనవసరంగా ఎందుకు నీ లైఫ్ పాడు చేసుకుంటావు? ఏంటండి పాడు చేసుకునేది? ఏమి చేయకుండా నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే చంపితే అంతకంటే పెద్ద శిక్ష వేస్తారా? ఒకరిని చంపినా 100 మందిని చంపినా పడే శిక్ష ఒకటే. ఆ చేపల కృష్ణ వాడి బ్యాచ్ మాత్రం వదలను. ఏమండి, మన కీర్తిశేషులు శ్రీహరి గారు చంపబడిన రోజు మన ఎస్ఐ కృష్ణరాజు గారు ఎన్కౌంటర్ ఏమైనా చేశారండి? లేదే. మరి ఎన్కౌంటర్ అని 4 బుల్లెట్లు లెక్క రాశారేంటండి? నో